టీమిండియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా ధావన్లకు కూడా ఈడీ షాక్ ఇచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఆస్తులను జప్తు చేసింది ఈడీ. 11.14 కోట్ల ఆస్తులను కూడా అటాచ్ చేసింది ఈడీ. ఇక ఇటీవల ఈడీ విచారణకు హాజరయ్యారు రైనా, శిఖర్ ధావన్. ఇక సురేష్ రైనాకు చెందిన 6.44 కోట్ల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను కూడా ఇప్పుడు ఈడీ వీటికి అటాచ్ చేయడం జరిగింది. ఇక ధావన్కు చెందిన 4.7 కోట్ల స్థిరాస్తుల్ని అటాచ్ చేసింది ఈడీ. 1xBet అనే విదేశీ బెట్టింగ్ ప్లాట్ఫామ్ను ప్రమోట్ చేశారు రైనా అండ్ శిఖర్ ధావన్. ఇక PMLA యాక్ట్ కింద కూడా ఈడీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. క్రికెటర్ల తీరుపై అయితే హైదరాబాద్ సిపి సజ్జనార్ అయితే విమర్శలు చేశారు. వీళ్ళ సెలబ్రిటీలంటూ కూడా సోషల్ మీడియాలో విమర్శించారు. అభిమానాన్ని సొమ్ము చేసుకునే ఆటగాళ్లు ఎలా ఆదర్శం అవుతారంటూ కూడా సిపి సజ్జనార్ ఈ మేరకు కూడా ప్రశ్నించారు. చనిపోయిన వారి ప్రాణాలకు సెలబ్రిటీలే బాధ్యులు అంటూ కూడా సజ్జనార్ మాట్లాడటం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక బెట్టింగ్ యాప్లపై కేంద్రం చర్యలు తీసుకోవడంలో కూడా విఫలమవుతుందా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే మనం క్రికెట్ ఆటగాళ్ళు వాళ్ళని మొత్తం కూడా దేశం మొత్తం కూడా ఆదర్శంగా తీసుకుంటుంది, వాళ్ళని ఎంతగానో గౌరవిస్తాము. అలాంటి ఆటగాళ్ళు ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే వాళ్ళు అనేక ప్రకటనలు చేస్తూ ఉంటారు. వాళ్ళది ఒక యాక్టింగ్లో భాగంగా కూడా యాక్టింగ్ని సొమ్ము చేసుకోవటంలో భాగంగా కానీ చేస్తూ ఉంటారు. కానీ క్రికెటర్స్ని అట్మోస్ట్ అందరూ కూడా గౌరవిస్తారు. కొంతమంది అయితే ఏకంగా కూడా వాళ్ళ దైవాల్లా కూడా పూజించే అభిమానులు కూడా ఉన్నారు వాళ్ళకి. అలాంటి క్రికెటర్స్ కూడా ఇప్పుడు ఇలాంటి యాప్స్ను ప్రమోట్ చేయటం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. దీని మీదే ఈడీ వీళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, బెట్టింగ్ యాప్ల మీద అయితే ఇప్పుడు కేంద్రం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎస్ రేణు, గత కొంతకాలంగా కూడా ఈ సినిమా వాళ్ళకి సంబంధించి కానీ ఇలా క్రికెటర్లకు సంబంధించి కానీ తీవ్ర విమర్శలు ఉన్నాయి. అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం కూడా భారీగా ఉంటుంది. అంటే క్రికెట్ ఆడే వాళ్ళకి కానీ సినిమా వాళ్ళకి కానీ ఆదాయం భారీగా ఉంటుంది. వాళ్ళు ఎండార్స్మెంట్ల ద్వారా కూడా అంటే ఈ బట్టలకు సంబంధించి కానీ లేదంటే ఏదైనా ప్రముఖ యాప్స్ గురించి కానీ లేదంటే కార్లు ఇలా వాళ్ళకి ఏదో అవకాశం ఉంటే దాని గురించి వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రకటనలో వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఇక అలాగే క్రికెట్ ఆడినందుకు కూడా IPL ద్వారా కానీ అలాగే అటు బోర్డు నుంచి ద్వారా బోర్డు కాంట్రాక్ట్ల ద్వారా మ్యాచ్ ఫీజుల ద్వారా వాళ్ళకి భారీ ఆదాయం ఉంటుంది. అయినా సరే అంటే ఒక రకంగా చెప్పాలంటే కక్కుర్తి పడి ఇట్లా అంటే ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే, యువత ప్రాణాలకు ఇబ్బంది కలిగించే, కుటుంబాలు రోడ్డును పడి పరిస్తున్నటువంటి క్రికెట్ బెట్టింగ్ యాప్లకు వీళ్ళు ప్రమోట్ చేయడం అనేది నిజంగా దారుణం అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం కూడా తక్కువగా ఉండదు. 100 కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటాయి. ఏళ్ల తరబడి క్రికెట్ ఆడుతూ ఉంటారు. అలాగే వాళ్ళ సొంత వ్యాపారాలు కూడా ఉంటాయి. అలాంటి వ్యక్తులు ఇలా అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈ విధంగా వ్యవహరించడం అనేది నిజంగా దారుణం అనే చెప్పాలి. ఇంకొక విషయం ఏంటి అని అంటే మన దేశంలో మామూలుగా సెలబ్రిటీ అనే పేరు ఉంటే చాలు వాళ్ళని దైవంగా కూడా కొలిచే అవకాశం ఉంది. అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ మధ్యకాలంలో ఇటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు కూడా అదే స్థాయికి వెళ్ళారు. కాబట్టి సెలబ్రిటీలు చేసే ప్రకటనలు కానీ లేదంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ లేదంటే వాళ్ళ ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా సమాజం మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇప్పుడు దీనికి ఈ అంశానికి సంబంధించి సజ్జనార్ మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే అంటే సెలబ్రిటీల స్థాయిలో ఉండి సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రకటనలు చేయటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అనేది ఆయన అభిప్రాయపడ్డారు. అభిమానాన్ని సొమ్ము చేసుకునే ఆటగాళ్ళు ఎలా ఆదర్శం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అందులో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు క్రికెటర్లను దేవుళ్ళుగా చూసే దేశం ఇది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆటగాళ్ళకి ఈ స్థాయిలో ఆదరణ ఉండదు. భారత్ లాంటి దేశంలో ఆటగాళ్ళకి ఈ స్థాయిలో ఆదరణ ఉంటుంది. ఆదరించిన వారి అభిమానించిన వారి ప్రాణాలు తీయడానికి కూడా క్రికెటర్లు తమ డబ్బు కోసం వెనకడుగు వేయటం లేదనే విషయం స్పష్టంగా అర్థమైంది. వెంకట్, అంటే ఇవి చూసి చూడని అంశాలుగా వదిలేయటం ఒక రకం, కానీ చూసి చూడనట్టు కాకుండా ఎవరైనా సెలబ్రిటీ గనక ఏదైనా అంశాన్ని కనుక ప్రమోట్ చేస్తే దాంట్లో వాళ్ళకి బాధ్యత ఉంటుందని చెప్పి కూడా దీనికి కొన్ని చట్టాలు కూడా తీసుకొని రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆథరైజ్డ్ కాకపోయినా కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ వీటిని కానీ సెలబ్రిటీస్ పదే పదే ప్రమోట్ చేయటం. అంటే విదేశాల్లో పాపులర్ అయినటువంటి కొన్ని బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేసింది కూడా 1x అనే బెట్టింగ్ యాప్ విదేశాల్లో పాపులర్ అయింది. విదేశాల్లో చట్టాలు అవన్నీ కూడా ప్రజలకు ఉండే స్వేచ్ఛ కానీ లేదంటే కొన్ని పరిమితులు లేదంటే కొన్ని కాస్త విస్తృతమైనటువంటి కొన్ని చర్యల కారణంగా వాళ్ళకి అనుమతులు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో వాళ్ళు కాస్త అక్కడ విదేశాల్లో ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మన భారత్ నుంచి కూడా వెళ్లే వాళ్ళు కూడా థాయిలాండ్ కానీ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టడం కానీ సహజంగా జరుగుతూనే ఉంటాయి. కానీ భారత్ లాంటి దేశాల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆదాయం విషయంలో కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అటు కుటుంబాలకు సంబంధించి చిన్న చిన్న ఆస్తులను కూడా అమ్ముకొని బెట్టింగ్ లో పెట్టడం లేదంటే ప్రాణాలు తీసుకోవడం ఇవన్నీ కూడా దారుణమైన చర్య.
కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే విదేశాలకు వెళ్ళి వీళ్ళకి అంత ఆదరణ ఉంటే విదేశాలకు వెళ్ళి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకోవడం అవన్నీ కూడా సహజంగా చేయొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి భారత్ లాంటి దేశంలో అంటే ప్రజల పరిస్థితి కూడా తెలుసు. జనాభా ఎక్కువ ఉన్న దేశంలో పేదరికం కూడా ఎక్కువగానే ఉంది. కాబట్టి ఇటువంటి దేశాల్లో ఈ విధమైనటువంటి చర్యలకు దిగడం అనేది ఖచ్చితంగా తప్పే. వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయడమే కాదు, వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు కూడా కనపడతాయి. అంటే సాధారణంగా చూసినా కానీ వెంకట్, ఇప్పుడు ఇలాంటి క్రికెట్ ప్లేయర్స్ ని ఎక్కువగా కూడా యువత చాలా ఫాలో అవుతారు. వాళ్ళకి ఇష్టమైన క్రికెట్ ప్లేయర్ ఆ డ్రింక్ తాగుతున్నారని కూడా డ్రింక్ తాగే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వారు కూడా ఈ విధంగా బాధ్యత లేకుండా ప్రవర్తించడమే ఇప్పుడు సిపి సజ్జనార్కి ఇంత కోపం తెచ్చింది అనుకోవాలా? ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు ఉన్నాడు, థమ్స్అప్ యాడ్ ఇచ్చినందుకు మాత్రం మహేష్ బాబు థమ్స్అప్ తాగడు. అలాగే కేఎల్ రాహుల్ రెడ్ బుల్ యాడ్ ఇచ్చినందుకు మాత్రం కేఎల్ రాహుల్ రెడ్ బుల్ యాడ్ రాదు. అలాగే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆడరు కదా, కానీ బెట్టింగ్ యాప్స్ ఆడకుండా బెట్టింగ్ యాప్స్ ఏ విధంగా ప్రమోట్ చేస్తారంటే వాళ్ళ సొమ్ము జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు సంపాదించుకోవాలి, ఎదుటి వారు రోడ్డు మీద పడాలి అనే తరహాలోనే వీళ్ళ వ్యవహార శైలి ఉంది. ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించి ఇటీవల కూడా కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్లకు సంబంధించి పార్లమెంట్ సమావేశాల్లో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలు చివరి రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దానికి సంబంధించి ఒక కీలక బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాతనే టీమిండియాకు స్పాన్సర్ గా ఉన్నటువంటి క్రికెట్ జట్టుకు స్పాన్సర్ గా ఉన్నటువంటి Dream11 కూడా బయటకు రావడం జరిగింది. ఇక అలాగే మరికొన్ని బెట్టింగ్ యాప్స్ కూడా తర్వాత మూతపడిన పరిస్థితి ఉంది. అయినా కానీ అంతకు ముందు చేసినటువంటి ప్రచారాల కారణంగా చాలా మంది రోడ్డున పడ్డారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సజ్జనార్ మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. నిజంగా వాళ్ళు సెలబ్రిటీలు కాదు, వాళ్ళు డబ్బుల కోసం ఏదైనా చేయగలిగే అంటే ముఠా నాయకులు మాదిరిగా తయారయ్యారు, ఒక మాఫియా మాదిరిగా ఈ సెలబ్రిటీలు తయారయ్యారు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. వెంకట్, ఇక వీళ్ళ ఆస్తులను కూడా అటాచ్ చేసినట్లుగా తెలుస్తుంది ఈడీ. ఖచ్చితంగా అక్రమ సొమ్ముని ఎప్పుడైనా సరే, ఇప్పుడు దోచుకున్న సొమ్మునైనా లేదంటే అక్రమంగా సంపాదించిన దాన్నైనా సరే ఖచ్చితంగా అంటే ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి సంపాదించిన ఏ సొమ్మునైనా సరే చట్టపరంగా జప్తు చేయడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా అధికారులు ఈడీ అధికారులు కరెక్ట్ గానే చర్యలు తీసుకున్నారు. మరికొంతమంది క్రికెటర్లు కానీ సినిమా వాళ్ళ విషయంలో కానీ ఇదే విధంగా వ్యవహరించాలి. వారికి సంబంధించినటువంటి ఆస్తులను అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వాళ్ళు సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసినటువంటి ఆస్తులు కానీ లేదంటే వాళ్ళు బ్యాంక్ ఖాతాల్లో దాచుకున్నవి కానీ ఇవన్నీ కూడా జప్తు చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక బెట్టింగ్ యాప్ల అంశం ఇప్పుడు కూడా సిపి సజ్జనార్ కూడా గతంలో కూడా ఆయన ఈ విషయం మీద ఎంతగా సీరియస్ అయ్యారో మనకి తెలుసు. ఈ విషయంలో కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన విషయంలో కూడా ముఖ్యంగా కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఎవరున్నారంటే ఇంకా ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్స్ కనుక ప్రమోట్ చేసిన వాళ్ళ తాట తీసారనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయటము, ఇంకా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయాలంటేనే భయపడేలాగా కొంతమంది అయితే తెలిసి తెలియక చేశామని చెప్పి కూడా సారీలు చెప్పడం, క్షమాపణలు చెప్పటము ఇలాంటివి కూడా జరిగాయి. అయితే ఇప్పుడు సిపి సజ్జనార్ కేవలం సోషల్ మీడియా సెలబ్రిటీసు లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చిన్న చిన్న సెలబ్రిటీస్ వీళ్ళ అంశంలోనే కాదు, ఎవరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినా ఎంతటి వారైనా అందరూ ఒకటే. ఒక్కసారి మీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారా మీరు ఇంకా నేరస్తులుగానే మారిపోతారు తప్పితే మీకు ఆ సెలబ్రిటీ స్టేటస్ అన్నది మీరు కోల్పోయినట్లే అన్నట్లుగా కూడా ఇప్పుడు కొన్ని విమర్శలు చేశారు. వీళ్ళ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. అభిమానాన్ని సొమ్ము చేసుకునే ఆటగాళ్ళు ఎలా ఆదర్శం అవుతారంటూ కూడా సిపి సజ్జనార్ చెప్పారు. సో ఇది చూసే వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అభిమానాన్ని సొమ్ము చేసుకునే వాళ్ళ ఆటగాళ్ళు ఎలా ఆదర్శం అవుతారు. ఈ స్టేట్మెంట్ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అవతల వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కానీ లేకపోతే ఎంత ఆదర్శపరులైనా కానీ వాళ్ళొక్క ఇలాంటి తప్పు గనక చేస్తే గనక మీరు వాళ్ళ అభిమానులు అయినప్పటికీ కూడా ఇంకా ఆ తర్వాత మీరు డెఫినెట్గా కూడా వాళ్ళు చేసే ప్రకటనలకి వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాల్సిన అంశం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకోకండి అని చెప్పి కూడా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే క్రికెట్ ప్లేయర్స్ని చాలామంది కూడా క్రికెట్ ప్లేయర్స్ని గాడ్ లాగా చూస్తారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని క్రీడల్లోకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది, అలాంటి వాళ్ళు ఏకంగా కూడా వీళ్ళే ప్రమోట్ చేస్తున్నారంటే ఇది మంచిదే అయ్యి ఉండొచ్చులే, దీంట్లో మేబీ ఏం లాస్ అవ్వకపోవచ్చులని ఈ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ మీద నమ్మకంతో కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్లో కానీ బెట్టింగ్ పెట్టడం కానీ లేకపోతే ఆ గేమ్స్ ఆడటం కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత వాటిని పోగొట్టుకోవటం అనేది జరుగుతుంది. సో అందుకని చెప్పి కూడా ఇప్పుడు ఈడీ వీళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేయడం జరిగింది. క్రికెటర్ల తీరుపై ఇప్పుడు హైదరాబాద్ సిపి సజ్జనార్ అయితే విమర్శలు గుప్పించారు. ఇక పిఎంఎల్ఏ యాక్ట్ కింద అయితే ఈడీ చర్యలు తీసుకుంది.
1xBet అనే విదేశీ బెట్టింగ్ ప్లాట్ఫామ్ను ప్రమోట్ చేశారు రైనా అండ్ ధావన్. ఇక ధావన్లకు చెందినటువంటి 4.7 కోట్ల స్థిరాస్తులు కూడా అటాచ్ చేసింది ఈడీ. సురేష్ రైనాకు చెందినటువంటి 6.44 కోట్ల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను కూడా అటాచ్ చేసింది. ఇక ఈ విధంగా కూడా రైనా అండ్ ధావన్కి వీళ్ళిద్దరికీ కూడా షాక్ ఇచ్చింది ఈడీ.